దేనికైతే వచ్చానో అదే చేస్తానని చెప్పా. ఇందుకే వచ్చా, చేశా. సార్, ఇదైతే అయిపోయింది. మరి ఆ టెండర్? మా చైర్మన్ గారికి టైం పాటించే వాళ్లే కావాలి మేడం, మనీ కాదు. పైగా సెకండ్ లీడ్ అమౌంట్ పాడింది మీరే కాబట్టి. అయిపోయింది. ఇది మా టైం పాటించే విధానం. 300 కోట్ల 116లు రుద్ర గారి దగ్గరున్నవి ఇవ్వగా మాకు పడింది ఆ 116లే. మా అమౌంట్ ఎక్కువ పడకుండగా పొందాం. అది మా తెలివి, మై డియర్ డెవిల్స్. సార్, టెండర్ మీదే. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. ఈ 2 years మీరే. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. హలో, అప్పుడే వెళ్ళిపోతారా? అప్పుడే వెళ్ళిపోతే ఎలా? మేం చెప్పేది వినరా? వినాలి కదా. ప్రీ ప్లాన్డ్ గా చేశారు. మరి మీరు వేసినవి ప్లాన్స్ కావా? చపాతీకి ఏమైనా గోధుమ పిండి కలిపారా? అవును, ఏమన్నారు ఇందాక? వేటు మీద వేటు వేస్తూనే ఉంటావా? వేటు వేస్తూనే ఉంటా. ఏంటి వేసేది? వేటు వేసిందెవరు, వేటు పడిందెవరికి? చూడండి కనకం గారు, బుజ్జమ్మ గారి కుటుంబానికి ఏదైనా చెడు చెయ్యాలి అనుకునే ముందు 1కి 10 సార్లు, 100 సార్లు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా చేశారంటే దానికి 10 రెట్లిలా కలిపిచ్చేస్తాం. పాపం, అయినా వీళ్ళ మొహాలు చూస్తుంటే జాలేసేస్తుందండి. ఈ టైంలో అత్తయ్య గారు ఉంటే భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ రోజు బుజ్జమ్మ కూడా ఉండుంటే ఓడిపోయిన కొడుకు కోడల్ని చూసుకుని మీలానే తల దించుకొని వెళ్లేది. మిస్ అయింది. డెఫినెట్ గా వీళ్ళ అదృష్టం. ఎంత అదృష్టవంతులమో కదా. ఇలానే ఉంటుంది మాతో పెట్టుకుంటే. మా కడ్డొస్తే తొక్కి పారేస్తా. యునో, ఎంత మోసం, ఎంత మోసం. అవును, మీరే ఆ మాట చెప్పాలి. సర్లేండి, గొంతులో నుంచి మాట రాని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఇంక పొండి. కౌంటర్ లేని చోట ఇంకెంత ఎన్కౌంటర్ చేస్తారు? ఉంటుంది. ఏం ఉండదు. అవును, ఏమన్నారు నిన్న? ప్రతి మాటకి తర్వాత బాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఫీల్ అయ్యేది కూడా మీరే.
బాగా అయ్యారా? మ్మ్. చాలా థ్యాంక్స్ మిత్ర. ఊరుకో బాస్. నువ్వు ముందు నన్ను బాస్ అనకు. ట్రై చేస్తా బాస్. రేయ్, చిన్నప్పటి నుంచి అలవాటైంది, వెంటనే పోమంటే పోతుందా చెప్పు? ఇంతకీ మిత్రుడు హ్యాపీ కదా? చాలా. మీరే స్వయంగా వచ్చినందుకు ఇంకా హ్యాపీ. బాస్ని చూసి చాలా ఏళ్ళైంది, అందుకే వచ్చా. సరే, అమ్మని కూడా అడిగానని చెప్పు. అదేంట్రా, ఇంటికి రావా? లేదురా బాస్, అర్జెంట్ వర్క్ ఉంది. ముంబై ఫ్లైట్ వెయిటింగ్. ఇంకోసారి షూర్గా వస్తా. సరే. నేను వెళ్ళొస్తానండి. ఓకే సార్. ఎలా అయితేనే హ్యాపీ. ఈ హ్యాపీ న్యూస్ ని రుద్ర గారికి చెప్పండి, కాస్త టెన్షన్ గా ఉండుంటారు. అవును అక్షర, ఇప్పుడే చేస్తాను. చెప్పండి అరవింద్ గారు. వీఆర్ సేఫ్ రుద్ర గారు. ఏంటి? మనకే ఈ టెండర్ దక్కింది. అవునా అరవింద్ గారు? మనకేనా? అవును రుద్ర గారు, మనకే. హౌ హౌ ఎలా ఎలా అరవింద్ గారు ఏం చేశారు? చెప్తాను రుద్ర గారు. నీకు మిత్ర గారు తెలీదా? అలాంటి వాళ్ళు మనకు తెలిస్తే తిరుగుండదు. మనకి ఇన్వెస్టర్ దొరికేశారు. యా దొరికేశారు. 300 కోట్ల 116. 500 కోట్లు. ఇదా మీరు చేసేది? దేనికైతే వచ్చానో ఇందుకే వచ్చా, చేశా. మా చైర్మన్ గారికి టైం పాటించే వాళ్ళే కావాలి మేడం, మనీ కాదు. పైగా సెకండ్ లీడ్ అమౌంట్ పాడింది మీరే కాబట్టి మీకే వస్తుంది. అది రుద్ర గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. చాలా మంచి న్యూస్ చెప్పారు. మన యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ని కాపాడారు. ఇది నా బాధ్యత రుద్ర గారు. అరవింద్ గారు, నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. తొందరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే రుద్ర గారు. ఉంటాను. రుద్ర గారు హ్యాపీయేనా? ఆల్ ఆర్ హ్యాపీ, మన ఎనిమీస్ తప్ప. వాళ్ళైనా అలాగే ఏడవాలి. తప్పుగా ఆలోచించే వాళ్ళకి ఆ దుస్థితి తప్పదు. పదండి. డాడీ 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 డాడీ. ఇక నేను దూరం అవుతున్నానన్న విషయం చిన్ని కూడా అలవాటు చేయండి. చిన్ని లేమా, టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి కదా. డాడీ చిన్ని లేమా. చిన్ని. డాడీ. అత్తయ్య గారు, చిన్నక్క. చిన్ని. అత్తయ్య గారు, చిన్నక్క. ఏమైందమ్మా? చిన్నికి ఒళ్ళు కాలిపోతుంది అత్తయ్య గారు. కంగారు పడికే అప్పు, ఏదో జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, తగ్గిపోతుందిలే. నేను రాను పెద్దమ్మ, నాకు డాడీ కావాలి. వస్తాడు చిన్ని. రమ్మని అరవిందన్న, అప్పుడే హాస్పిటల్కి వస్తా. ఎందుకు చిన్ని ఇలా మొండిగా చేస్తున్నావు? డాడీ నా దగ్గర ఉండట్లేదు, నాకు డాడీ కావాలి. నా బంగారం కదా, ముందు హాస్పిటల్కి వెళ్దామమ్మా, అక్కడికి డాడీ వస్తారు. నాకు డాడీ కావాలి.
ఏమండి రాత్రి కూడా ఏమీ తినలేదు చిన్నక్క. అవునా? సరే ఉండు, నేను వెళ్ళి ఇడ్లీలు తీసుకొస్తాను. చిన్ని, ఇడ్లీలు తిను, తీసుకో. నాకు డాడీ కావాలి, నేనేం తినను. అలా అనకూడదమ్మా. నువ్వు సరిగ్గా తినకపోవడం వల్లే వీక్ అవుతున్నావు. చూడు, జ్వరం కూడా వచ్చింది. కొంచెం తినమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి కదా. నాకేం వద్దు, నేను తినను. తిను చిన్ని, ఇలా అల్లరి చేయకూడదు. నీకు జ్వరం త్వరగా తగ్గాలి కదా. నాకు మా డాడీ కావాలి, నాకు ఇంకేం వద్దు బుజ్జి. నాకు డాడీ కావాలి. చిన్ని ప్లీజ్ రా, కొంచెమైనా తినరా. వద్దు. చిన్ని, అప్పు, ఇంకేం చేయను చిన్నక్క. డాడీ డాడీ అంటుంటే ఎలా? అరవింద్ గారు, రండి డాక్టర్, రండి. చిన్నీకి ఫీవర్ చూడండి. జ్వరం బాగా ఉంది, ఇంజెక్షన్ చేస్తాను. నాకు వద్దు డాక్టర్, మా డాడీయే కావాలి. పోనీ టాబ్లెట్ ఇవ్వనా? నాకు టాబ్లెట్ కూడా వద్దు డాక్టర్, నాకు డాడీయే కావాలి. చిన్ని, డాడీ వస్తారని చెప్తున్నాం కదా, ఎందుకు ఇలా మారం చేస్తున్నావు? ముందు నీ హెల్త్ బాగవ్వాలి కదా, ట్రీట్మెంట్ చేయించుకో. నాకేం వద్దు, నాకు డాడీయే కావాలి. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారండి? వాళ్ళ నాన్నగారు వస్తే తప్ప ట్రీట్మెంట్ చేయలేమండి. చూస్తున్నారుగా, డాడీ డాడీ అని కలవరిస్తుంది. వారెక్కడున్నా తీసుకురండి. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం? రాజేష్ రావడమే దారక్షర. పాపకి నయం అవ్వాలంటే తమ్ముడు రావాల్సిందే. వస్తాడంటారా? ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తాను. రాజేష్తోనే వస్తాను. ఏంటన్నయ్య? ఎక్కడున్నావు? కనకం గారి ఇంటి దగ్గర ఉన్నాను. నీతో మాట్లాడాలి తమ్ముడు. నేను వర్క్లో ఉన్నాను అన్నయ్య. రే, హలో. ఇలా కాదురా, వస్తున్నా. రాజేష్, రాజేష్, రాజేష్. ఏంటయ్యా ఇది ఇల్లు, ఏంటా అరుపులు? రాజేష్, రాజేష్. ఇంటికి వెళ్దాం రా తమ్ముడు. రానన్నయ్య. నువ్విప్పుడు రావాలి. రారా వెళ్దాం. రాను అంటున్నాడు కదయ్యా, ఎందుకు బలవంతం చేస్తున్నావు? మీరు మధ్యలో మాట్లాడకండి. వీడు నా తమ్ముడు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. హలో సార్, ఇప్పుడు రాజేష్ గారు మీ మనిషి కాదు, మా మనిషి, మా ఫ్యామిలీ మెంబర్. అవును, మీదొక ఫ్యామిలీ, మీరు ఒక మనుషులు.
జనాల్లో బ్రతికేస్తున్న మృగాలు మీరు. సార్ మైండ్ యువర్ వర్డ్స్. షట్ అప్. ఇంకొక మాట మాట్లాడితే తమ్ముడు, చిన్నికి జ్వరం వచ్చిందిరా, నిన్నే కలవరిస్తోంది. రే, వినపడిందా? ఆ చిన్ని రాజేష్ బాబు కూతురు కాదు కదా అరవింద్. విని మాత్రం తనేం చేస్తాడు? ఇవే తగ్గించుకుంటే బ్రతుకుతారు. రాజేష్, పొద్దున్నుంచి చిన్ని ఏం తినలేదురా. అసలు ఇంజెక్షన్ కూడా చేయించుకోవడం లేదు. డాడీ టాబ్లెట్ వేసినా వేసుకోవడం లేదు. నువ్వే కావాలి అంటుంది. డాడీ 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 అని కలవరిస్తుందిరా. మరి వాళ్ళ డాడీ ఎవరో తీసుకొస్తే సరిపోతుంది కదా. రాజేష్ దగ్గరికి ఎందుకు రావడం బావగారు? హేయ్, పిచ్చివాగుడు వాగావంటే నాలుక చీరేస్తాను. శృతి అన్న దాంట్లో తప్పే ఉందయ్యా. ఎందరి నాలుకల్ని చీరేస్తావు? వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. నువ్వు రా రాజేష్. ఏ మొహం పెట్టుకొని రమ్మంటావు అన్నయ్య? నీ కూతుర్రా, నిన్నే కలవరిస్తుంది. అబ్బా, రాను మొర్రో అని అంటుంటే ఈ గోలేంటండి బాబు? అదే కదా, ఏమన్నా అంటే మీద పడిపోతున్నాడు. ఇది నా ఇల్లు, నీ ఇల్లు కాదు. ముందు నా ఇంటి నుంచి వెళ్ళు, నా ఇంటి నుంచి వెళ్ళు, నా ఇంటి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. ఉన్నప్పుడేరా ఎవరినైనా కాపాడుకోగలం. లేనప్పుడు ఆ బాధ జీవితాంతం అనుభవించాలి. చిన్నదిరా, దాని మీద నీ ద్వేషం. నువ్వే కావాలి అంటుంది. నీ మీద ప్రేమని పెంచుకుంది. డాడీ నువ్వేమో రాను అంటున్నావు. ఇంతకన్నా ఇంకేం చెప్పలేనురా. నీ ఇష్టం. అనే నేను వస్తాను. రా తమ్ముడు. రాజేష్, ఏంటత్తయ్య అలా వెళ్ళిపోయాడు? మారిపోయాడా లేక పిల్లని వెళ్ళిపోయాడా? ఏమో, ఎవడికి తెలిసే. ఇదేం ట్విస్ట్? ఇది అస్సలు ఊహించలేదు. యునో, వస్తాడంటావా? ఆయన తీసుకొస్తానని చెప్పారు అత్తయ్య గారు. రాకపోతే ఏం చేద్దాం చిన్నక్క? చూడు తమ్ముడు, నువ్వు బిజీగా ఉన్నావు, వస్తావని మేం ఎంత చెప్తున్నా వినడం లేదు. ఏంటి తల్లి? నువ్వే గుర్తుకొస్తున్నావు డాడీ. నా దగ్గర నువ్వు ఉండట్లే కదా, నేను చూడాలనిపిస్తుంది. అలానే ఏమీ తినకుండా నిన్నే కలవరిస్తూ జ్వరం తెచ్చుకుంది. ఇప్పుడు మీ డాడీ వచ్చారు కదమ్మా, ఇంజెక్షన్ చేయించుకోరా. సరే పెద్దమ్మా. డాక్టర్, మీరు ఇంజెక్షన్ చేయండి.
టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేయండి, తగ్గిపోతుంది. సరే డాక్టర్. వస్తానండి. టిఫిన్ తినాలన్నారు, విన్నావా? మా డాడీ వచ్చారు కదా బుజ్జి. నేను తింటా, టాబ్లెట్ కూడా వేసుకుంటా. చిన్ని మాట అంటే మాటే. డాడీ, నాకు నువ్వే తినిపించు.